చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించారు. పంచమంలో చంద్ర రాహువులు కలిసి ఉన్నారు, అష్టమంలో కుజుడు ఉన్నారు, భాగ్యంలో గురువు ఉన్నారు, దశమంలో సూర్య బుధుడు ఉన్నారు, ఏకాదశంలో శుక్రకేతువులు, ద్వాదశంలో శనీశ్వరుడు ఉన్నారు. సో ఇక్కడ గ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే చంద్ర రాహులు ఇద్దరు కలిసి ఉన్నారు ఈయనకు పంచమంలో. సో ఇక్కడ ఏంటంటే చంద్ర రాహుల కలయిక అనేది చాలా విపరీతమైనటువంటి గ్రహణ దోషానికి దారితీస్తుంది. అది కూడా ఇక్కడ మోస్ట్ ఇంటెన్సిఫైడ్ గ్రహణం అనుకోవాలి మీరు. ఎందుకనంటే చంద్రుడు ఇక్కడ విపరీతంగా చెడిపోతున్నారనే మనకు కనిపిస్తుంది. బికాస్ చంద్రుడు అక్కడ క్షీణ చంద్రుడు, అంటే కృష్ణపక్ష చంద్రుడు. ఆయన ఉన్నది ఎలా ఉన్నారంటే నీచ క్షేత్రంలో ఉన్నారు. ఆయన కలిసి ఉన్నది రాహుతో పాటు కలిసి ఉన్నారు. ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు అని అంటే చంద్రుడు 2 డిగ్రీస్లో ఉన్నారు, రాహు 7 డిగ్రీస్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం జాతకాన్ని చూసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ చంద్రుడు కంప్లీట్గా చెడిపోయారు. చంద్రుడికి అక్కడ నీచ భంగం జరుగుతుందా అంటే నీచ భంగం జరుగుతుంది, కానీ చంద్రుడి కండిషన్ అక్కడ బాగుందా లేదా అని అంటే అవుట్ రైట్గా మనం బాగాలేదని చెప్పేస్తాం. సో ఇప్పుడు చంద్రుడు అది కూడా కర్కాటక లగ్నాధిపతి అయి ఉండి ఆయన చెడిపోతే ఈ జాతకుడి యొక్క జీవితం ఎలా ఉండాలి? ఫస్ట్ చంద్రుడు మనకు లగ్నాధిపతి అవుతారు కాబట్టి ఆరోగ్యము, ఆయనకున్నటువంటి ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యము, క్లారిటీ మొత్తం చెడిపోవాలి. చంద్రుడు మనఃకారకుడు అవుతారు కాబట్టి మనసు చెడిపోవాలి, మానసికంగా మంచిగా ఉండకూడదు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ను, స్ట్రెస్సు, ప్రెషరు లేదా మానసిక రోగాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బైపోలర్ అయినా సరే, స్కిజోఫెర్నియా అయినా సరే, ఇలాంటివి రావాలి ఆయనకు. సో నిజ జీవితంలో ఈయనకు ఇది జరిగిందా లేదా అంటే ఈయన జాతకం గురించి చూసుకునేటప్పుడు ఈయన జన్మించింది వచ్చేసి గురుదశలో జన్మించారండి. ఆయనకు 1 year బ్యాలెన్స్లో జరిగింది గురుదశ. గురుదశ తర్వాత శనిదశ వచ్చింది ఆయనకు. అది 1976 నుంచి 1995 వరకు జరిగింది ఆయనకు. ఈ శని తర్వాత బుధ దశ జరుగుతుంది. బుధ దశలో ఆయన మెడికల్ సీట్ తీసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయి వస్తున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే మెడికల్లో ఆయన తీసుకున్నటువంటి ఫీల్డ్, అంటే ఆయన ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏంటి అంటే సైకియాట్రీ. ఆయన ఎయిమ్స్లో చదువుకున్నారండి. 1995లో జాయిన్ అయ్యారు. ఆయన సైకియాట్రీలో ఎండి చేశారు. 2001లో బయటకు వచ్చారు. మళ్ళీ 2009లో క్రిమినల్ సైకాలజీ చదువుకున్నారు ఆయన. ఇప్పుడు ఈయన చేసినటువంటి పని ఏదైతే ఉందో, అంటే ఈయన యాక్చువల్గా నార్మల్గా డాక్టర్ చదువుకున్నారు, కానీ ఈయనను గవర్నమెంట్ హైర్ చేసుకుంది. దేనికి ఏంటంటే క్రిమినల్ సైకాలజీ, అంటే చాలా ఈ సీరియల్ కిల్లింగ్ కేసెస్ అయినా సరే, కిడ్నాపర్స్ కేసెస్ అయినా సరే, లేకపోతే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్కి సంబంధపడేటటువంటి కేసెస్ అన్నీ మ్యాక్సిమం ఈయన చేతికి వస్తుంది. అది కూడా ఏంటి, నార్మల్ పోలీస్ కేసెస్ కాదు, లైక్ సిబిఐ కేసెస్, అంటే